కందుకూరు నుంచి వచ్చారా? బేగంపేట లాసూర్ దగ్గర మధ్యాహ్నం భోజనంలో ఎన్ని రోజుల నుంచి రావట్లేవు? మాకు సంవత్సరం లెక్క అవుతుంది దగ్గర దగ్గర గుడ్ల పైసలు వస్తలేవు, జీతాలు వస్తలేవు, కూరగాయలకు వస్తాయట. మాకే తెలియదు ఆ బెంకాడుకోతే ఎన్ని పడ్డాయి అంటే ఎన్నో పడ్డాయి, పోరా అది రమ్మంటారు వాళ్ళు. ఈ బాధ మేము పడాలి, ఎండల ఆనల ఆ పొగకు కట్టెలు కొనుక్కొచ్చి గ్యాసులు ఇస్తానే, గ్యాసులు ఇవ్వపాయ ఏది ఇవ్వపాయ 3000 ఇస్తానే. ఇక నిన్నమా ఏమేసిండో 2000 వేసిండు అని అట్టు. పిల్లలకు పెట్టే బియ్యం ఉంటాయి కదా, పురుగులు ఒక్క పురుగు వస్తే ఉత్తరు పిల్లలు చాలా దగ్గరికి మమ్మల్ని ఊరోళ్ళు అడుగుడే సార్ అడుగుడే ఏమని అంటే అందుకెళ్ళి మెడలు పడి దొబ్బుతారు. అట్లుంది పరిస్థితి మాది. పైస పెట్టాలి, మేము అది మాటలు పడాలి. ఇట్లుంది మా బాధ. ఇస్తాడు మొత్తం పురుగు, నూకలు, పొట్టు అన్ని ఉన్నాయి. పిల్లలకు ఎవరు వండి పెడుతున్నారు మరి? ఇక వద్దని చెప్పినాం, మేము మీటింగ్ పోతాం, ఎన్ని రోజులు వండి పెడతాం ఇట్టుగా, ఎంత టిఫిన్ తెచ్చుకోమని చెప్పిన పిల్లలకు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి స్కూల్ నుంచేనా? ఎట్లా ఉందమ్మా స్కూల్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మంచిగానే చెప్తారు సార్ కూడా, కానీ మాకే పైసలు పడతలేదు. మీకు పైసలు పడతలేవు? ఎన్ని రోజుల నుంచి పడతలేవు? 10 సంవత్సరాలు 10 నెలలు గుడ్లు వాసలు లేక 10 నెలలు. మరి ఎక్కడి నుంచి అమ్ముతున్నాం, పెడతాం. మా కొడుకులో జీతాలు సిటీలో పొట్టిలో పోయింది పని ఏదో చేసుకుంటాం, మళ్ళీ ఉసుకులకు పోయి మళ్ళీ పని చేసుకొని వచ్చి ఇక పెడుతున్నాం. మళ్ళీ ఇక అవి లేవు ఇవి లేవు. ఇక మళ్ళీ జీతాలు కొలువున్న వాళ్ళకి నెలలకి వేస్తాడు, మాకేమో ఇయ్యడు.